నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. తిరుమల లడ్డు విషయంలో చూసుకుంటే ఇప్పుడు సినీ నటుడైన ప్రకాష్ రాజ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఆయన ఒక అంశంపై అయితే ట్రోల్ చేశారు ఆయన్ని. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రకాష్ రాజ్ పైన సీరియస్ అయ్యాడని కూడా తెలుస్తుంది మనకి. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి దీని అంతటి వెనుక, ప్రకాష్ రాజ్ ఎంట్రీ వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు, దీనంతా చూసుకుంటే బెంగళూరులో స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. సో ఇదే అంశంపై మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్. ఇప్పుడు చూస్తే తిరుమల లడ్డు పైన ప్రకాష్ రాజు రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టారు. సో అదే పోస్ట్కి పవన్ కళ్యాణ్ కూడా అంతే సీరియస్గా రియాక్ట్ అయ్యారు అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే ప్రకాష్ రాజ్ ఎంట్రీ వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు, ఇదంతా చూసినట్లయితే బెంగళూరులో స్కెచ్ వేశారని తెలుస్తుంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ కూడా బెంగళూరుకి చెందిన వ్యక్తి కాబట్టి సో అక్కడుండి ఇదంతా ప్లాన్ చేశారు అనేసి అంటున్నారు. ఎంతవరకు నిజం? ప్రకాష్ రాజ్ లాంటి విలక్షణ నటుడు, ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తి, మేబీ ఆయన బెంగళూరులో ఉంటారు కాబట్టి, బెంగళూరుకు చెందినవాడని కాదు, మేబీ కన్నడమో మలయాళం సరిగ్గా గుర్తులేదు నాకు ఆయన ప్రాపర్, బట్ అన్ని లాంగ్వేజ్లు బాగా మాట్లాడతాడు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్నీ బాగానే మాట్లాడతారు ఆయన. సో ఆయన కొన్ని రకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, కొన్ని రకాల వివాదాస్పద ట్వీట్లు చేయడం అనేది గతంలో కూడా జరిగింది. ఎప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆమె పేరు గుర్తులేదు, ఆమె ఇంటి దగ్గరే హత్య చేయించినప్పుడు దానిపైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే ఇలా చేస్తున్నారనే దాని మీద ఫస్ట్ టైం ఆయన గొంతు విప్పాడు. అది తర్వాత చినికి గాలివాన్లా మారి బీజేపీకి యాంటీగా మాట్లాడడం అనేది స్టార్ట్ చేశాడు ఆయన. ఓకే. సో దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన, బీజేపీతో తెలంగాణ రాష్ట్రంలో కూడా పొత్తు పెట్టుకోవడం కూడా, అంతకుముందు పవన్ కళ్యాణ్ కొన్నిటికి ప్రశ్నించలేదు, కొన్నిటికే ప్రశ్నించాడు, అన్నిటికీ అడగట్లేదు అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్పందించలేదు, మాట్లాడలేదు. అదే ఆయన ఇష్టంలే మాట్లాడుకున్నాడులే అనుకున్నట్టుగా. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే లడ్డు వ్యవహారం మీద బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. ఎట్లా అంటే, ఇది ఇంత దారుణాన్ని ఒడిగట్టడం కరెక్ట్ కాదు, దీనికి ఒక ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ముందు దానికి ఒక దీక్ష తీసుకొని ఆయనే ప్రాయశ్చిత్తంగా చేశారు. తర్వాత కొన్ని అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి మెట్లు కడగడము, దానికి బొట్టు పెట్టడము, తర్వాత తనకు తానుగా శిక్ష విధించుకోవడము, సంప్రోక్షణ చేయడము, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు పెడుతూ మీడియా సమక్షంగా కొన్ని మాట్లాడితే ఆయన ఏమంటే, ఇప్పుడు జనరల్గా ఎవరిని కించపరచలేదు ఏంటి, మిగతా కమ్యూనిస్టులు కానీ, మిగతా కమ్యూనిటీలు కానీ, మిగతా రిలీజియన్లు కానీ ఎక్కడా ప్రస్తావన లేకుండా ఇది చేయడం, దీని వరకు ఎవరున్నా కానీ, ఇప్పుడు కొడుకు తప్పు చేసాడో ప్రశ్నించట్లేదంటే ఆ బాధ్యత తండ్రిది కదా, తండ్రిని అంటారు ఫస్ట్, లేదంటే తల్లిని అంటారు, ఏం పెంపకం రాని. అలాగే ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది అనే విషయం మీదకి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ అంతటిని నడిపించే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అనే వాదంలో జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ విమర్శిస్తున్నారు. జరుగుతుంది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏం చేసినా చెల్లుతుందిలే అనే ధైర్యంతో మేబీ వాళ్ళు చేసి ఉండొచ్చు. ఎందుకంటే కొండ మీద అన్యమత ప్రచారం కూడా జరిగింది, అది పక్కన పెట్టండి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రకాష్ రాజ్ గారికి ఏంటి సంబంధం? ఇక్కడ వేరే మతాలకు సంబంధించి కానీ, వేరే కులాలకు సంబంధించి కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఆయన ఎక్కడో బెంగళూరులో నివసించే ఆయన ఒక ట్వీట్ చేశాడు, ఇట్లా జరిగింది, బాగుంది, దీన్ని చాలా బాగా వాడుకుంటున్నారు, దీనికి మీ మిత్రులకి థ్యాంక్స్, మీకు ఢిల్లీలో ఉన్న మీ మిత్రులు ఉన్నారు కదా వాళ్ళకి అన్నట్టుగా. అంటే ఢిల్లీలో ఉన్న మిత్రులు అంటే ఎవరు? ఖచ్చితంగా కూటమిలో వీళ్ళు భాగస్వాములు కాబట్టి బీజేపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళకి థ్యాంక్స్ అన్నట్టుగా చెప్పారు. చెప్పిన తర్వాత వాస్తవానికి బెంగళూరులో నివసించి ఆయన ట్వీట్ చేయడం కనుక మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో బెంగళూరు ఎక్కువ వెళ్తున్నారు, అక్కడే ఆయన ఎల్హంక ప్యాలెస్లో కూడా సమావేశాలు కానీ మీటింగ్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయన ప్రభావం ఏమైనా ఉందా, లేదా ఆయన ఛానల్ సభ్యులు ఎవరైనా వెళ్ళి ఆయన కెలికి మాట్లాడించారా అన్న డౌట్ అందరికీ వస్తుంది. కానీ వాస్తవానికి ఆయన ఇక్కడ లేడు, ఇండియాలో లేడు. యాక్చువల్ ప్రకాష్ రాజ్ ఏదో షూటింగ్లో వేరే కంట్రీలో ఉన్నాడంట. మేబీ ఫోన్ ద్వారా కూడా టచ్ చేశారేమో. టచ్ చేస్తే మేబీ జెన్యున్గా అయితే
నాకు అలాంటివి ఇందులో లాక్కండి, బట్ నా ఓన్గా నేను చేయాల్సింది చేస్తాను కూడా అని ఉండొచ్చు ఆయన. లేదా వీళ్ళు చెప్పిన తర్వాత ఓహో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చెక్ చెప్పడానికి కరెక్ట్గా ఇదే టైము. ఎందుకంటే ప్రకాష్ రాజ్ లాంటి వాడు కూడా ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే నేను అవసరమైతే బీజేపీ నేను ప్రశ్నిస్తాను, టీడీపీ నేను ప్రశ్నిస్తాను, పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తాను, అటు ఒక తలపతి విజయ్ నేను ప్రశ్నిస్తానని క్రెడిట్ ఆయనకి కావాలి. ప్రతి ఒక్కరు కూడా స్వార్థం ఉంటుంది, బయటికి చెప్పరు. కానీ అంటే నేను ఈ పార్టీ ఆ పార్టీ కాదబ్బా, తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తానబ్బా అని అందరూ అనుకోవాలి. ఇన్ని అనుకోవాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ని, పవన్ కళ్యాణ్ లాంటి ఇమేజ్ ఉన్న రాజకీయ నాయకుల్ని పట్టుకుంటేనే కదా ఈ లైన్లో పెట్టుకుంటే వచ్చి. సో అట్లా మేబీ బీజేపీ వాళ్ళతో పాటు నేను ఎవరినైనా ప్రశ్నిస్తాను అనే క్రెడిట్ పొందడానికి ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చిండొచ్చు. అక్కడ వైసీపీ వాళ్ళ ప్రమేయం లేకపోయినా, లేదా వైసీపీ వాళ్ళు ఇచ్చిన హింట్ ద్వారా అయినా ఈయన ఈ విధంగా సొంతంగా మనం ఇట్లా ఇస్తే రేపు పొద్దున ప్రకాష్ రాజ్ అని కూడా అందరికీ కౌంటర్లు వేస్తాడరా, తప్పు ఎక్కడుంటే అక్కడే మాట్లాడతారా అని అనుకోవాలి కదా. అనుకున్నప్పుడు ఆయనకు ఒక పర్టికులర్ ఇమేజ్ ఉంటుంది. ఆయన ఒక పార్టీకి చెందినవాడు కాదు, ఈయన ఖచ్చితంగా వైసీపీ వాడు కాదు, అలాగని బీజేపీ వాడు కాదు, అలాగని డిఎంకే వాడు కాదు, ఈయనకి ఒక సపరేట్ ఇమేజ్ ఉంది కాబట్టి సరేలే అని అనుకోవాలని ఇలా మాట్లాడతారు. నిజమే కదా. వెంటనే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఎంతమంది ఏమనుకున్నా ఆయన పట్టించుకోడు, ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడు. ఈవెన్ నాగబాబు గారు స్పందిస్తారు కదా, చిరంజీవి గారు కూడా ఎప్పుడు స్పందించడు ఇట్లాంటి ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చినా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్న విషయంలో నేను మాట్లాడాను. అక్కడ మిగతా మతస్థుల గురించి ప్రస్తావించలేదు, మిగతా మతస్థుల గురించి తప్పుగా మాట్లాడలేదు, మిగతా మతస్థులు ఈ పని చేశారని కూడా ఎక్కడ అనలేదు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్న అవసరం నీకేం వచ్చింది, నీకు అవసరమా ఇవన్నీ? అంతే కదా. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు నిజంగా జెన్యూన్గా ప్రశ్నించినా కూడా నీకు సంబంధం లేని వ్యవహారంలో వేలు పెట్టావు ఇప్పుడు ఖచ్చితంగా నీకు ఎవడో వెనకో పుల్ల పెట్టి గెలుకుంటాడని అనుకుంటారు కదా. దాన్ని క్లియర్గా మంచు మనోజ్ గారు కూడా ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చారు. ఆయన కూడా చాలా చాలా ఫ్రాంక్గా మాట్లాడతాడు మంచు మనోజ్. ఈవెన్ వాళ్ళ ఫాదర్ పెట్టిన స్కూల్లో కూడా, శ్రీ విద్యానికేతన్లో కూడా ప్రతి యానివర్సరీ కూడా పిల్లలకి ఏదో ఒక మెసేజ్గా మాట్లాడతాడు ఆయన. ఓటు హక్కు గురించి కూడా ఒకసారి ట్రోల్స్ అయింది ఆ మధ్యకాలంలో చాలా వరకు. అసలు మీరు సొసైటీలో కుక్కల పందుల లేదా పందులను ఎన్నుకుంటున్నామా, మీరు ఎవరిని ఎన్నుకుంటున్నాము, ఓటుకు ఒక వాల్యూ ఉంది, మీరు బాగా ఆలోచించి వేయండి అని కూడా చెప్పాడు ఆయన. సో అలాగా ఫ్రాంక్గా మాట్లాడే మనోజ్ గారు కూడా దీని గురించి బాబు నీకేంటి సంబంధం, నీకేంటిది, లేదు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వకు కదా. మరి వేరే మతస్థులకు జరిగితే అన్యాయం జరిగితే మాట్లాడే ప్రకాష్ రాజ్ గారు, ది గ్రేట్ ఫ్రాంక్గా ఉండే ప్రకాష్ రాజు, మరి ఇక్కడ జరిగితే స్పందించవా? సెక్యులర్ అంటే ఏంటి? సెక్యులర్ అంటే అర్థం ఏంటి? మీకు నచ్చిన మతం సపోర్ట్ చేయడమా, లేదా అన్ని మతాలు సమానమే అని చెప్పే ముసుగులో బతికేస్తూ హిందువులకు అన్యాయం చేయడమా? కరెక్టే కదా. సో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం సీరియస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆయన గురించి ఎన్ని విమర్శలు చేసినా ఎన్నో అన్నారు. ఆయన తల్లిని, పెళ్ళాన్ని, 3 పెళ్ళిళ్ళని, 4 పెళ్ళాలని ఎన్నో అన్నారు. దేనికైనా ఫీల్ అయ్యాడా? ఇంకా నా 4వ పెళ్ళం జగన్ అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చాడు తప్ప అంత ఇదిగా క్యాజువల్గా తీసుకున్న మనిషి ఇవాళ ఎందుకు అంత సీరియస్గా చెప్పాడు? కొంతమంది ఊరికే మేము ఉన్నాము జనాల్లో, మాకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే ఎట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళని ఢీ కొట్టుకుంటే వీళ్ళకి ఇమేజ్ వస్తుంది కదా, చిన్న వాళ్ళని ఢీ కొడితే ఏమి ఇమేజ్ వస్తుంది? మళ్ళీ దానికి సవరణగా ప్రకాష్ రాజు ఒక వీడియో కూడా పెట్టాడు ఆయన. నేను ఏం ట్వీట్ చేసానో ఒకసారి చూసి చదువుకోండి, అర్థం కాకపోతే నేను వచ్చి చెప్తాడట, అక్కడ నుంచే చెప్పు, ఎక్స్ప్లెయిన్ అంటే నీ షూటింగ్ ఎక్కడ ఆగిపోద్దో, నీకు డబ్బులు ఇవ్వరేమో అని అక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చెయ్యు, అక్కడ నుంచి వాదం పెట్టుకో. ఎవరైనా ఛానల్స్ వాళ్ళకి లైవ్ ఇవ్వండి, అక్కడ మళ్ళీ టైం వేస్ట్ అవ్వకూడదు. ప్రశాంతంగా అక్కడ వీళ్ళు ఎంజాయ్ అయిపోవాలి, షూటింగ్లో అయిపోవాలి, డబ్బులు వచ్చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడంట. మరి ఎంతమంది జనాలకు అర్థమైంది ఏమిటి? ఎంతమందికి అర్థమైందే కదా పవన్ కళ్యాణ్ గారు రిప్లై ఇచ్చారు. మరి సపరేట్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముంది? సో ఇది కూడా మేబీ ఇట్లాంటి వాళ్ళు రెడీగా ఉంటారుగా, పుల్ల పెట్టి మనకు సపోర్ట్గా ఎవరు రావాలి, ఆల్రెడీ పొన్నవోలు గల మాట్లాడారు, లేదా కొంతమంది మాట్లాడారు, ఇంకెవరు మాట్లాడలేదు, అందరూ మనల్ని తిడుతున్నారే, సరే ప్రకాష్ రాజ్ అంటూ దొరుకుతాడు, ఆయన పావుగా వాడుకుంటున్నారు, ఏమో దెర్ ఇస్ ఎ ఛాన్స్. లేకపోతే ఆయనకేం సంబంధం చెప్పండి, కాముగా ఊరుకుంటే అయిపోయేది కదా. చూద్దాం మరి ఇంకా వచ్చాక ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో ప్రకాష్ రాజ్ గారు, చూడాలి. దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు కాబట్టి ఎంత బాగా రియాక్ట్ అవుతారో లెట్ వి సీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.